బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా మణుగూరులో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. వందల మంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్పై అటాక్ చేశారు. పార్టీ ఆఫీస్లో సామాగ్రికి నిప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ ఆఫీస్ బోర్డు తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 5 ఏళ్లుగా పార్టీ కార్యాలయం విషయంలో వివాదం నెలకొంది. 2018లో అప్పటి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు పార్టీ మార్పు తర్వాత కాంగ్రెస్ బోర్డు తొలగించారు. కాంగ్రెస్ కార్యాలయానికి బీఆర్ఎస్ బోర్డు పెట్టారు రేగా అనుచరులు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు అది కాస్త చినికి గాలివానలా మారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్కి నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తాను. నిప్పు పెట్టిన తర్వాత భారీగా వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారో చూద్దాం. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. మేము చూపిస్తున్నటువంటి ఈ కాంటెంట్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. సో యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు, ఎంత భయానకంగా ఉన్నాయో. పూర్తిగా అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయట వేసేసి ఆ కార్యాలయానికి నిప్పు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అలాగే అక్కడ చూడొచ్చు తెలంగాణ భవన్ అని చెప్పి రాసి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడం, అంటే బీఆర్ఎస్ బోర్డు పెట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ పైన జెండాలు ఉంచడాన్ని కూడా మనం చూడొచ్చు. పైన కాంగ్రెస్ జెండాలు ఎగరవేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా రోజుల నుంచి అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కాంతారావు, పోదెం వీరయ్య వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో గొడవ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి ఈ గందరగోళం మరింత పెరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ మారడమే కాకుండా పార్టీ కార్యాలయానికి ఎలా ఈ జెండా మారుస్తారు అని చెప్పేసి వారు అప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఆ మంటలు, పొగ, వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, మొత్తం ఆ కార్యాలయం పై వరకు ఎక్కడం, పైన జెండా పెట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు అక్కడ క్లియర్గా. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి జెండాలు, ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తొలగించడం, పీకేస్తున్నారు, మొత్తం అవన్నీ కూడా లాగేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని లాగేశారు, చిన్న లైట్స్ ఉంటాయి అవన్నీ లాగేసి ఆ ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టి ఎలా గందరగోళం చేస్తున్నారో మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, కాంగ్రెస్ కండువాలు మెడలో వేసుకొని అక్కడికి వచ్చి జై కాంగ్రెస్ అంటూ ఎలా నినదిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అక్కడ జెండాలు చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయాన్ని పూర్తిగా ముట్టడించిన తర్వాత అక్కడ కాంగ్రెస్ జెండాలు పెట్టారు, కాంగ్రెస్ బ్యానర్స్ పెట్టారు, ఇందిరమ్మ భవనం అనే పేరు మార్చారు. ఇంతకు ముందు వరకు మనం చూసాం, అది కింద మనం చూస్తున్నాం భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం అంటూ కింద అక్కడ రాసుంది. దాన్ని తీసేసి అది మొత్తం తుడిపేసి అలాగే పైన ఉన్నటువంటి జెండాలు పీకేసి కాంగ్రెస్ జెండాలు అక్కడ పెట్టారు. అట్ ది సేమ్ టైం అక్కడ కార్యాలయం కాంగ్రెస్ కార్యాలయంగా కొన్ని బ్యానర్స్ని కూడా ఏర్పాటు చేయడాన్ని మనం చూడొచ్చు. ఇందిరమ్మ భవన్ అనే పేరు మార్చారు. అంతకుముందు తెలంగాణ భవన్ అని ఉండేది, అదిగో మనం చూస్తున్నాం. పింక్ చైర్స్, లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలర్లో ఉన్నటువంటి ఆ బ్యానర్స్ని, ఆ చైర్స్ని అదిగో అక్కడ మనం చూడొచ్చు. కాంతారావు ఫొటోస్, అలాగే కేసీఆర్ ఫొటోస్ ఉన్నటువంటి బ్యానర్స్ అన్ని పీకేయడం, ఆ లోపల ఉన్నటువంటి పింక్ చైర్స్ అన్ని బయటికి పడేయడం, కాంగ్రెస్ జెండాలని అక్కడ పెట్టడం, వాటన్నిటికీ నిప్పు పెడుతున్నారు మనం చూస్తున్నాం. అదిగో లైవ్లోనే మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి బయట పడేసి వాటికి నిప్పు పెట్టి తగలబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా భయానక పరిస్థితి అక్కడ ఉంది. అదిగో మనం చూడొచ్చు. నిప్పు పెట్టిన తర్వాత విజువల్స్, పెట్టకముందు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ అన్ని పీకేయడం, ఫర్నిచర్ బయట పడేయడం, అలా అవన్నీ బయటకు తీసుకొచ్చి మీరు రైట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నారు. నిప్పు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి
ఒక పెద్ద మంట మండుతోంది, అక్కడ భయానక పరిస్థితి మనకు కనిపిస్తుంది. 100 మంది కార్యకర్తలు వచ్చారు. సామాన్య ప్రజలు కొంత భయాందోళనకు గురైనట్లుగా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఒకసారిగా వీళ్ళందరూ బయటకు వచ్చి, కాకపోతే ఎక్కడ ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్. ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేసి నిప్పు పెట్టాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎప్పటి నుంచో కాంతారావు మీద కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉండడం, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇంత ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్ అనేది చాలా కీలకంగా మారింది. ఉదయ్ ఉన్నారు, ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఏం జరిగింది ఒక్కసారిగా? ఎప్పటి నుంచో కాంగ్రెస్ కొంత సీరియస్గా ఉన్న విషయం మనకు తెలుసు కాంతారావు విషయంలో. అలాగే ఈ పార్టీ కార్యాలయాన్ని పేరు మార్చడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఆ పార్టీ కార్యాలయం ఎవరి పేరు మీద ఉంది? అంటే కాంతారావు సొంత భవనమా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంత ఎందుకు ఎస్కలేట్ అయింది? ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా. ఎస్ నందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హై టెన్షన్ చోటు చేసుకుంది. పీనపాక నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని గత కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మొన్నటి వరకు కూడా, గత కొద్దిసేపటి వరకు కూడా భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా కొనసాగినటువంటి ఆ తెలంగాణ భవన్ ను ప్రస్తుతం పూర్తిగా పేరు మార్చి ఇందిరమ్మ భవన్ గా కూడా నామకం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 1500 మంది కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా ఒక్కసారిగా మెరుపు దాడికి పాల్పడ్డారు. అటు పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రిగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోలను కూడా ధ్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు, విధ్వంసం సృష్టించారని చెప్పుకోవాలి. దాదాపు 100ల సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మోహరించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడంతో పాటు ఫర్నిచర్ ను కావచ్చు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా కార్యాలయం బయట వేసి పెట్రోల్ పోసి మరి నిప్పంటించి చాలా పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై తెలంగాణ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అటు పార్టీ కార్యాలయానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. 2018లో పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ చేరిపారు. ఆ తర్వాతనే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కూడా రేగా కాంతారావు నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యాలయాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా, తెలంగాణ పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయంగా పేరు మార్చడంతో చాలా పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, ఇతరత్ర చాలా మంది నేతలు కూడా మనుగూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఒక హై అలర్ట్ వాతావరణం మనుగూరులో నెలకొంది, పినపాక నియోజకవర్గ కేంద్రం నెలకొంది. మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రేగా కాంతారావు ఓటమి తర్వాత పరిస్థితి టర్న్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అటు పాయం వెంకటేశ్వర్లకు, ఇటు రేగా కాంతారావుకు మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ ఘర్షణ వాతావరణం పెరిగింది. ప్రస్తుతం పొలిటికల్ హీట్ కూడా మరింతగా పెరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు పార్టీ మార్చిన టీఆర్ఎస్ ఆఫీస్ గా నామకరణం చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఆ ఆగ్రహం ప్రస్తుతం పెళ్లుబికిందని చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత ప్రస్తుతం మళ్ళీ తిరిగి తమ పార్టీ కార్యాలయాన్ని తాము పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నాము, ఇది తమ పార్టీ కార్యాలయంగా, పార్టీ ఆఫీస్ పై జెండా ఎగరవేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం పేరును పూర్తిగా తొలగించి నూతనమైనటువంటి ఇందిరమ్మ భవన్ గా నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఇక నుంచి, ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఇది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ భవన్ గా అందుబాటులో ఉంటుంది. ప్రజాపాలన ఇక్కడ నుంచి నేరుగా జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రమైనటువంటి కామెంట్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ విషయం గత కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకి అయితే సమాచారం అందింది. ఆయన మరి కొద్దిసేపట్లో ఈ అంశంపై స్పందించే అవకాశం ఉంది. అయితే పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఈ అంశంపై బీఆర్ఎస్ కేడర్ కావచ్చు, నేతలు కావచ్చు స్పందించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఉన్నటువంటి సొంత నియోజకవర్గమైనటువంటి పినపాక నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని పూర్తిగా కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవడంలో ఈ సమయంలో జరిగినటువంటి ఘర్షణలో కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలైనటువంటి సమాచారం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు క్షతగాత్రులను కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అనూహ్యంగా ఈ ఘటన జరగడంతో పోలీసులు కూడా ఆశ్చర్యకుతులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనను ప్రదర్శనకు చేరుకున్నటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తమకు లభించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు కూడా చేస్తున్నారు. ఎందుకు ఈ దాడి చేశారు, ఎందుకు ఇంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అంటే ఏమైనా అంటే నిన్న ఈ రోజుల్లో ఏమైనా కామెంట్స్ చేయడం కానీ ఏదైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఇంత ఉద్రిక్తత ఎందుకు చోటు చేసుకుంది ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు?
ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ అధ్యక్ష పదవిలో రేఖాకాంతారావు కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఆందోళనకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల పట్ల కావచ్చు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే రహదారులపై గుంతలు కావచ్చు, ఇతరత్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అడ్రస్ చేసేందుకు ఇటీవల రేఖాకాంతారావు కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలకు కూడా అనేక ఆందోళన చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రేఖాకాంతారావు వైఖరిని కావచ్చు, గతంలో రేఖాకాంతారావు ప్రవర్తనను రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని చాలా సీరియస్ గా రేఖాకాంతారావుపై ఒక యాక్షన్ ఫోర్స్ కు సిద్ధమవుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మొదటి నుంచి రేఖాకాంతారావు పట్ల పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. 2009-14 సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మళ్ళీ పార్టీ ఫిరాయించిన పట్ల అప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున రేఖాకాంతారావుపై ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహించిన తర్వాత కూడా కాంగ్రెస్ శ్రేణులను పై అక్రమ కేసులు నమోదు చేయడంలో కావచ్చు, కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టడం, స్వయంగా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేతలపై కూడా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత ఆందోళన కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి ఉంది. కార్యకర్తలు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంత విధ్వంసం చేశారు. హూ ఇస్ బిహైండ్ దిస్? అసలు ఈ రోజు ఈ దాడిని ఎవరు ప్రోత్సహించారు? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, అంటే స్థానికంగా ఏ నాయకుల ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది మనం మాట్లాడదాం. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను వ్యూవర్స్కి చూపిస్తాను. ఉదయ్ మీరు లైన్లో ఉండండి. సో అసలు ఎవరు దీన్ని ప్రోత్సహించారు? అంటే విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేయడం అనేది సహజమే. ఇప్పుడు రేఖాకాంతారావు ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అంటే స్థానికంగా పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ, లేదంటే ఇసుక వ్యాపారం భారీ ఎత్తున నడుస్తుంది గోదావరి నుంచి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల లెక్కలు ఎక్కడికి పోతున్నాయి? కనీసం రోడ్ల మీద తట్ట మట్టి పోసే పరిస్థితి లేదు అని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ కార్యాలయాల్ని ముట్టడించడానికి బీఆర్ఎస్ సంసిద్ధమైంది. ఈ సమయంలో 7వ తారీఖున ఈ కార్యక్రమం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు రేఖాకాంతారావు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యాలయం మీద దాడి చేయడం, ఈ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కొంతమందికి దెబ్బలు కూడా తగిలినట్లుగా తెలుస్తోంది. అంటే ఫిజికల్గా దాడి చేసే స్థాయిలో ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు ప్రోత్సహించారు అనే విషయాలు కూడా మనం ఉదయంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏదైతే పిల్లారి సత్యనారాయణ గారు స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి దానం ఇచ్చారో అటువంటి స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి చెమట చుక్కతోటి మరి అందరూ ఇచ్చినటువంటి దానం సిమెంట్, స్టీలు, ఇసుకతోటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం జరిగింది. ఆ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండడం జరుగుతా ఉంది. అటువంటి కార్యాలయాన్ని బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన కాంగ్రెస్ లో గెలిచినటువంటి రేఖాకాంతారావు గారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ గవర్నమెంట్ అండతోటి ఆ కార్యాలయాన్ని మరి ఇంద్రమ్మ భవన్ కాస్త ఇంటి పన్ను కట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద. 2020లో కమిషనర్ గారిని ఇంటి పన్ను కట్టించుకోమంటే కట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ ఏమంటే అంటే ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలు అందరూ కలిసి స్వాధీనం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. మరి పద్ధతైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షించినటువంటి రోజు. ఎందుకంటే ఈ సీడ ఇది ఈ మచ్చ మన కాంగ్రెస్ మన బీఆర్ఎస్ మీద ఉండటం వల్ల మనం తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గ్రామాలలో, పల్లెల్లో, తండాల్లో, గుడల్లో మరి అటువంటి కార్యాలయాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం గుంజుకొని మనం అపప్రద మూట కట్టుకున్నాం. మరి 35,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఆ కార్యాలయాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ హ్యాండర్ లో ఉండటం న్యాయమని మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం. 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కింద ఉంటే ఆయన బీఆర్ఎస్లో చేరిన తర్వాత 2018లో గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అది ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంట్లో కార్యాలయం కట్టారు. అయితే కాంతారావు ఇది నేనే కట్టాను అని చెప్పేసి తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారట. ఈ నేపథ్యంలోనే చాలా సందర్భాల్లో ఆ కార్యాలయం గురించి వాళ్ళు ఆందోళన చేశారు, గొడవ చేశారు. కానీ రేగా కాంతారావు ఆందోళనలు అణచివేశారంటూ తెలుస్తోంది. ఇప్పుడు అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ మూకుమ్మడిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, ఆ బ్యానర్స్, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయట పడేసి ధ్వంసం చేసి నిప్పు పెట్టి కాల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత అది కాంగ్రెస్ కార్యాలయంగా మార్చారు. అక్కడ కాంగ్రెస్ బ్యానర్ పెట్టారు, పైన కాంగ్రెస్ జెండా పెట్టారు, బీఆర్ఎస్ జెండాలను పీకేశారు, కాంగ్రెస్ బ్యానర్స్ని అక్కడ అన్ని చించేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కార్యాలయం కాంగ్రెస్ సొంతమైంది అని చెప్తున్నారు. ఇన్ని రోజులుగా మేమేం చేయలేకపోయాం, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండడం వల్ల మా కార్యాలయాన్ని లాక్కొని మా మీద దౌర్జన్యం చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అది ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి ఆ స్థలాన్ని ఇచ్చారట, పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి రేగా కాంతారావు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతున్నారు? 7వ తారీఖున బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఇప్పటికే ఆందోళన చేయడానికి సంసిద్ధమైంది. అంటే నియోజకవర్గంలో వస్తున్నటువంటి నిధులన్నీ ఏమైపోతున్నాయి, మన నియోజకవర్గంలో సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇసుక వ్యాపారం జరుగుతోంది, ఇంకా ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి, వాటి నుంచి వస్తున్నటువంటి ఆదాయం అంతా నియోజకవర్గానికి రాకుండా ఎటుపోతుంది, నియోజకవర్గానికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు, కాబట్టి వీటి మీద మేము ఆందోళన చేస్తామంటూ రేగా కాంతారావు 7వ తారీఖున ఈ నెల 7న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా రావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికంటే ఒక 4 రోజుల ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. రేపు 7వ తారీఖు బీఆర్ఎస్ ఒకవేళ కనుక ఈ ఆందోళన కార్యక్రమం చేపడితే ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కార్యాలయాన్ని ఆక్యుపై చేసుకున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే మరింత ఆందోళన చెలరేగేటువంటి అవకాశం, ఉద్రిక్తత చెలరేగేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. మరోవైపు పోలీసులు ఇప్పటికీ అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది, సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నారు. ఉదయ్ మనతో ఉన్నారు. ఉదయ్ 20 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యాలయంగా ఉంది ఇది. ఈ కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్గా మారిస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? గతంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలాసార్లు ఈ కార్యాలయం గురించి ఆందోళన చేసినా సరే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఆందోళన చేస్తున్నారంటూ తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? 7వ తారీఖున కాంతారావు పక్క బీఆర్ఎస్ ఆందోళన చేయడానికి సిద్ధమవుతోంది. నిధులు ఏమైపోయాయి, అసలు ఆదాయం ఏమైపోతుంది అంటూ. ఈలోగా ఒక 4 రోజుల ముందు ఈ ఘటన జరిగింది. సో ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మరి స్థానికంగా దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఇంతకు మించి ఎస్కలేట్ అవ్వకుండా ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా కీలకమైన నాయకులు? అండ్ ఇందాక నేను అడిగిన ప్రశ్న, హూ ఈజ్ బిహైండ్ దిస్? ఎవరున్నారు? అంటే ఎవరి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది? కేవలం కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారా, లేకపోతే ఎవరైనా నాయకులు గైడ్ చేశారా వీళ్ళని? బీఆర్ఎస్ ఆందోళనను తీవ్రతరం చేస్తుందనుకున్నటువంటి సమయంలోనే ఈ దాడికి కాంగ్రెస్ శ్రేణులు అనూహ్యంగా ఈ స్థాయిలో పాల్పడడం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే దీని వెనుక ఎవరున్నారనే అంశం అటుంచితే పూర్తిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు ప్రస్తుతం పినపాక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పాయం వెంకటేశ్వర్లు వర్సెస్ రేగా కాంతారావు మధ్య రాజకీయ వాతావరణం కూడా చాలా పొలిటికల్ హీట్ కూడా చాలా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో రేగా కాంతారావు స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు పినపాక నియోజకవర్గంలో పొంగులేటిని అడుగు కూడా పెట్టనివ్వనట్టు చేసినటువంటి గతంలో చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను పొంగులేటి అనుచరులు కావచ్చు, అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, గతంలో మొదటి నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సమస్యలను ఆందోళనను అడ్రస్ చేస్తున్న సమయంలో రేగా కాంతారావుపై చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడికి కాంగ్రెస్ పాల్పడిందని చెప్పుకోవచ్చు. చాలా పక్క స్ట్రాటజీ ప్రకారం, ప్లాన్ ప్రకారం. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా చాలా యాక్టివ్ గా బిజీగా తిరుగుతున్నటువంటి సమయంలో కేటీఆర్ వంటి బీఆర్ఎస్ కార్యనిర్వాహక
పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి కేటీఆర్ కూడా పూర్తిగా చాలా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై ఫోకస్ చేసిన సమయంలో అనూహ్యంగా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, దాడి చేయడం, బీఆర్ఎస్ జెండా గద్దలు కూల్చడం, పూర్తిగా పార్టీ పేరును మార్చేసి ఇందిరమ్మ భవన్ గా నామకరణం చేయడం, ఈ రోజు నుంచి ఆ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకున్నట్లుగా బహిరంగంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించడం చూస్తే చాలా పక్కా పథకం ప్రకారమే కాంగ్రెస్ శ్రేణులు ఈ దాడికి పాల్పడారని చెప్పుకోవాలి. పూర్తిగా గత మొదట్లో అంటే నైతికంగా తమకు రావాల్సినటువంటి హక్కుని తాము సద్వినియోగం చేసుకున్నాము. గతంలో దాదాపు 20 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఆ భవనం కొనసాగిందనేది మాత్రం వాస్తవం. అయితే ఆ అగ్రిమెంట్ ఎవరి పేరు మీద జరిగింది, ఇచ్చినటువంటి దాత ఎవరు, ఆ దాత ఎవరి పేరు మీద మీరు అగ్రిమెంట్ చేశారో అది రేఖాకాంతరావు పేరు మీద జరిగితే అతను వ్యక్తిగతంగానే ఆ భూమిని ఆస్తిని పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నాడా, అనుభవదారుడుగా అతనే ఉన్నాడా, తర్వాత అతను తన ఇష్ట ప్రకారం పార్టీ ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా నామకరణం చేసుకున్నాడా, తన ఆ సదరు ఆస్తి యొక్క పూర్తి యజమానిదారుడు యాజమాన్య హక్కులు రేఖాకాంతరావుకి ఉన్నాయా లేదనేది మాత్రం పూర్తిగా అధికారులు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ను ఆ డాక్యుమెంట్స్ మనం కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం ఈ వాతావరణం, రాజకీయ వాతావరణం అయితే ఈ అంశంతో చాలా పెద్ద ఎత్తున వేడెక్కిందని చెప్పుకోవాలి. పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలకు గాయాలు అవ్వడంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై మరికొద్ది సేపట్లో కేటీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ కొంత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార క్యాంపెయిన్ లో నేరుగా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ అంశంపై స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారా? సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా? అక్కడ కార్యాలయం దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుందా మనకి ఉదయ్? కార్యాలయం దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. స్వయంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ జెండాలను గద్దలను పూర్తి స్థాయిలో కూల్చివేశారు. లోపల ఉన్నటువంటి బీర్వాలు, ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. బయటికి తీసుకొచ్చే పెట్రోల్ ని పోసి మరి నిప్పంటించడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరింత పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. పూర్తిగా చట్ట ప్రకారంగా మీకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మీరు పోరాడాలని కూడా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులకి సూచిస్తున్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తీవ్రమైనటువంటి భావోద్వేగంతో, ఆగ్రహ వేషాలతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఒక్కొక్కరిని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. స్వయంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా జూబ్లీస్ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొంత ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై రేఖాకాంతరావు కూడా మరికొద్దిసేపట్లో అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చట్ట ప్రకారంగా చేయాల్సినటువంటి ఈ అంశంలో ప్రజాస్వామ్య విధానాలు తుంగలో తొక్కుతూ పోలీసుల సమక్షంలోనే అటు కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసాన్ని సృష్టించారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి మాకు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి సంబంధించి మొత్తం మీద అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత భయానకంగా ఉందో. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అక్కడికి చేరుకొని మణుగూరులో, భద్రాద్రి జిల్లా మణుగూరులో సిచ్యువేషన్ చాలా ఎస్కలేట్ అయింది. ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ మనం చూస్తున్నాం. అక్కడ కార్యకర్తలకు సైతం చాలా మందికి దాడులు అయినట్లుగా తెలుస్తుంది. మనం చూసాం ఆ స్క్రీన్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఆ చైర్స్, ఆ పింక్ చైర్స్ అవన్నీ బయట పడేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాటిని విసిరి కొడుతున్నారు. అదిగో అక్కడ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాటన్నిటిని విసిరి కొట్టడం అవన్నీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి దాడులు జరిగే, వాళ్ళ గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన ఏ ఆనవాళ్ళు అక్కడ లేకుండా ఫర్నిచర్ ధ్వంసం చేసి, బ్యానర్స్ పీకేసి, ఆ జెండాలను అక్కడి నుంచి తొలగించేసి కాంగ్రెస్ జెండాలు పెట్టి కాంగ్రెస్ బ్యానర్ని పెట్టారు. మన స్క్రీన్లో చూస్తున్నాం తెలంగాణ భవన్ అని అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయంగా మరొక కొత్త బ్యానర్ని ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తున్నాం. అదిగో ఇందిరమ్మ భవనం అంటూ అక్కడ కొత్తగా ఒక బ్యానర్ని ఏర్పాటు చేశారు. కింద అవంతా కూడా పెయింట్ వేయడం కానీ మనం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కార్యాలయం అని ఉన్నదాని మీద పెయింట్ వేసేసి పూర్తిగా కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు. అదిగో ముందుకి తర్వాతకి ఉన్నటువంటి తేడాని మనం క్లియర్గా చూడొచ్చు. మొదట కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ దాడి చేయడానికి ముందు సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ జెండా ఉంది, అక్కడ మొత్తం పింక్ కలర్ వేస్తుంది ఆ బిల్డింగ్ అంతా కూడా. అలాగే పైన పింక్ కలర్ రిబ్బన్స్ కట్టి ఉండడాన్ని మనం చూడొచ్చు. లోపల ఫర్నిచర్ పింక్ కలర్ ఉంది. బ్యానర్స్ తెలంగాణ భవన్, భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం, మణుగూరు మండలం అని చెప్పి అక్కడ రాస్తుంది క్లియర్గా. కానీ తర్వాత సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ పైన ఉన్నటువంటి ఆ రిబ్బన్స్ అన్ని పీకేశారు, జెండా తీసేశారు. అలాగే ఇందిరమ్మ భవనం అంటూ అక్కడ ఒక బ్యానర్ని ఏర్పాటు చేశారు. మొత్తం కలర్ వేస్తున్నారు. కింద మనం చూడొచ్చు పింక్ కలర్ ఉన్న చోట మొత్తం కాషాయం రంగు కలర్ లాంటిది ఒక కలర్ వేయడాన్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే పైన కాంగ్రెస్ జెండాని ఇప్పటికే ఎగరవేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు ఊపుతూ మెడలో కాంగ్రెస్ జెండాలు ధరించి అదిగో అక్కడ మనం చూస్తున్నాం ఎలా వేవ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. కాంగ్రెస్ జెండాలతో వాళ్ళందరూ కూడా కార్యకర్తలు
ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఏదో ఆక్యుపై చేసుకున్నాం, మా స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకున్నాం అన్నట్లుగా అక్కడికి చేరుకొని అవి మొత్తం చేసి ఎంత గందరగోళం జరిగిందో మనం చూడొచ్చు. ఒకసారి కొంతమంది కార్యకర్తలకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది, బీఆర్ఎస్ కార్యకర్తలకు. ఇప్పుడు 7వ తారీఖు వైపు రేగా కాంతారావు ఆధ్వర్యంలో అక్కడ బీఆర్ఎస్ ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో అదిగో మనం చూస్తున్నాం. కార్యాలయానికి చేరుకుంటున్న సమయంలో, బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఒక గ్రూప్గా సుమారుగా ఒక 100 మంది కనిపిస్తున్నారు అప్రాక్సిమేట్గా మనకి. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ కార్యాలయాన్ని తాము ఎలా ఆక్యుపై చేసుకోబోతున్నారో మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యాలయానికి ఒక గ్రూప్గా వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అన్ని పడేశారు, ఆ లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని బయటికి నెట్టేసి వాళ్ళ మీద చైర్లు విసిరేసి ఆ బ్యానర్స్ అన్ని ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. అనేక మంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ దాడిలో మహిళలు ఉన్నారు అక్కడ చాలామంది. ఇదిగో మనం సీనియర్లు చూస్తున్నాం, పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు సైతం జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి కబోర్డ్స్ కానీ అవన్నీ పీకేయడం, ఆ బీరువాలు అవన్నీ బయటికి తీసుకొచ్చి తగలబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకుంది. ఆ బీఆర్ఎస్ రిబ్బన్స్ అవన్నీ చూస్తున్నాం, పైన కట్టినటువంటి పార్టీ కలర్లో ఉన్నటువంటి ఆ రిబ్బన్స్ అన్నీ కూడా మొత్తం కాల్ చేస్తున్నారు. అన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసేసి బీఆర్ఎస్కి సంబంధించిన ఏ చిన్న గుర్తు కూడా అక్కడ లేకుండా ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. బట్ హూ ఇస్ బిహైండ్ దిస్, ఎవరి ఆధ్వర్యంలో ఇది జరిగింది అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. అట్ ది సేమ్ టైం 7వ తారీఖు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళనకి సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి ఒక ఉద్రిక్తత జరగడం. మరొక 4 రోజులే సమయం ఉంది ఇక్కడ మనకి, కేవలం 4 రోజులు. ఇప్పుడు 2వ తారీఖు, ఇప్పుడు 7వ తారీఖు అక్కడ ఆందోళన ఉంది. అంటే 3, 4, 5, 6 4 రోజుల సమయమే ఉంది. ఈ 4 రోజుల సమయంలో ఏం జరగబోతోంది? ఒకవేళ రేపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవేళ రోడ్ల మీదకు వస్తే రేగా కాంతారావు ఆధ్వర్యంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చాలా ఆగ్రహంగా ఉంది, కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పుడైతే కొంత కంట్రోల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది, పోలీసులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంత సంచలనంగా మారాయో మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆందోళనలు చేస్తుంది చాలా ప్రాంతాల్లో. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం అనేది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఈ కార్యాలయం ఎవరిది అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు 20 ఏళ్ల నుంచి మా కాంగ్రెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది. రేగా కాంతారావు బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించినా వాళ్ళని అనగదొక్కారు అంటూ తెలుస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? కేటీఆర్ మరికొద్దిసేపట్లో రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేగా కాంతారావు కేటీఆర్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విందాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏదైతే పిల్లారి సత్యనారాయణ గారు స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి దానం ఇచ్చారో అటువంటి స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి చెమట చుక్కతోటి మరి అందరు ఇచ్చినటువంటి దానం సిమెంట్, స్టీల్, ఇటుకతోటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం జరిగింది. ఆ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండడం జరుగుతా ఉంది. అటువంటి కార్యాలయాన్ని బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన కాంగ్రెస్ లో గెలిచినటువంటి రేగా కాంతారావు గారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ గవర్నమెంట్ అండతోటి ఆ కార్యాలయాన్ని మరి ఇంద్రమ్మ భవన్ కాస్త ఇంటి పన్ను కట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద. 2020లో కమిషనర్ గారిని ఇంటి పన్ను కట్టించుకోమంటే కట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ ఏమంటే అంటే ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరూ కలిసి స్వాధీనం చేసుకున్నటువంటి రోజు. ఇవాళ మరి పద్ధతైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షించినటువంటి రోజు. ఎందుకంటే ఈ సీడ ఈ మచ్చ మన బీఆర్ఎస్ మీద ఉండటం వల్ల మనం తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గ్రామాలలో, పల్లెల్లో, తండాల్లో, గుడాల్లో మరి అటువంటి కార్యాలయాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం గుంజుకొని మనం అపప్రద మూట కట్టుకున్నాం. మరి 35,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఆ కార్యాలయాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉండటం న్యాయమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అన్యాయంగా తీసుకున్నటువంటి కార్యాలయాన్ని మళ్ళీ మా కార్యకర్తలందరి
కృషి తోటి వాళ్ళందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు. జై కాంగ్రెస్. ఈ అంశానికి సంబంధించి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి నేను ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీ అభిప్రాయాలను మీరు కామెంట్ చేయొచ్చు, మాతో పంచుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? ఇందులో తప్పెవరిది? కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ దా? ఇది కాంగ్రెస్ కార్యాలయం, మేము స్వాధీనం చేసుకున్నామని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయం మీద ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో నేను రేగా కాంతారావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కూడా మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మీన్వైల్ ఒకసారి నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి, తప్పెవరిది అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి కాంగ్రెస్ది అంటూ 67% మంది అంటున్నారు, బీఆర్ఎస్ది అంటూ 33% మంది అంటున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో కాంగ్రెస్దే తప్పు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ తప్పు అంటూ. హరి ఆల్వేస్ ఫర్ యూ అంటూ చాలా కామెంట్ చేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సదానందం పోతన కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఓడిపోతామని భయం పట్టుకుంది అంటూ రాజిరెడ్డి కుంటా కామెంట్ చేస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్కి ఫేవర్గా చెప్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ. రైట్. అలాగే తెలంగాణ ఆగమైపోతుంది కాంగ్రెస్ పాలనలో అంటూ మొహమ్మద్ కరీం కామెంట్ చేస్తున్నారు. అలాగే రికీ ఎం కామెంట్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ స్టంట్, కేసీఆర్ పాత స్ట్రాటజీ అందరికీ తెలిసిందే కదా, తెలిసిందే, కొత్తగా ట్రై చేయమనండి కేసీఆర్ని. ఎలక్షన్స్కి ముందు బట్ట కాల్చి మీద వేయడం కేసీఆర్కి కొత్త ఏమి కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కదా. సర్పంచ్ ఎన్నికలు పెట్టే దమ్ము లేదు వీళ్ళకి, ఇలాంటి దుర్మార్గాలు మాత్రం చేస్తారు అంటూ వర్ష విహాన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇట్స్ మీ కామెంట్ చేస్తున్నారు. రైట్. ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయంటూ ఉన్నాయి, వరుసగా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అయి ఉండొచ్చు కదా, కాంగ్రెస్ వాళ్ళు అని గ్యారంటీ ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ వివాదం నడుస్తుంది. బోడస్ అది కామెంట్ చేశారు. ఈ కామెంటు చాలా రోజుల నుంచి వివాదం నడుస్తుంది. అక్కడ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలే అంటూ తెలుస్తుంది. మా రిపోర్టర్ కూడా లోకల్గా మాట్లాడిన విషయం మీరు చూశారు. సురేష్ నల్లపు కామెంట్ చేస్తున్నారు పాపం అంటూ. అది మా కాంగ్రెస్ ఆఫీస్ రేగా లాక్కున్నాడు అంటూ దేవా కనుగుడ్డి కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ గురించి ఎవరు ఏదో మాట్లాడాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ కామెంట్. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఏం గ్యారంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఖచ్చితంగా అక్కడ తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీదే తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాలభైరవ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్దే తప్పు అంటూ సామయ్య వేల్పులా కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పు అంటూ రామ్ చరణ్ కామెంట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ది తప్పు అంటూ రమేష్ దొడ్డా కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అంటూ ఇట్స్ మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అంటూ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ భయం, బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందని కాంగ్రెస్ భయపడుతోంది అంటూ మత్తుపర్తి సుందర్రావు కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా తప్పు చేస్తుంది అంటూ. ముందు నుండి కాంగ్రెస్ కార్యాలయం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. రమేష్ దొడ్డా గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ కాలభైరవ కామెంట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ జై హింద్ కామెంట్ చేస్తున్నారు. అందుకే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఇలాగే ఉంటుంది, కానీ రెండే ధర్మం లేని పార్టీలు అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ జై హింద్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీదే తప్పు అంటూ అంజా గౌడ్ కామెంట్ చేస్తున్నారు. లేదు, అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మా బీఫామ్ మీద కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన రేగా కాంతారావు గారు, రేగా అనుచరులు మా ఆఫీస్ను గుంజుకున్నారు అప్పుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. విజయ్ కుమార్ నాయుడు అలాగే ఇది పక్కా కాంగ్రెస్ తప్పు అంటూ బానోత్ సందీప్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చేస్తుంటే తెలంగాణ ఆగమైపోతుంది అంటూ పాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్దే గెలుపు అంటూ మతుపర్తి సుందర్రావు కామెంట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ జర్పుల శంకర్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్దే తప్పు అంటూ బుకే సుభాష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటూ సాంబశివరావు కామెంట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ అల్లం జై కాంగ్రెస్ జై
పోదేం అంటూ కాంగ్రెస్ కామెంట్ చేస్తున్నారు. కుమార్ నాయుడు, విజయ్ కుమార్ నాయుడు జై శ్రీరామ్ జై హింద్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బూక్యా సుభాష్, ఇలా చాలామంది తమ అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా పెద్ద ఎత్తున ఈ అంశం గురించి ఇప్పుడు గందరగోళం జరుగుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కసారిగా వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేయడం, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం, ఫర్నిచర్కి నిప్పు పెట్టడం, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు అవడంతో బీఆర్ఎస్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో రేగా కాంతారావుతో మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. మీన్వైల్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సమాచారం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు కాంతారావు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఏం చేయబోతున్నారు ఇప్పుడు కాంతారావు, ఏం రియాక్ట్ అవుతారు? 7వ తారీఖు చేయబోతున్నటువంటి ఆందోళనను కొనసాగిస్తారా? మరి పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ 7వ తారీఖు ఆందోళనగా కొనసాగి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటే మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు? పోలీసులు నిజంగా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారా అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా, కేసులు పెడతారా? మరి మరోవైపు లీగల్గా ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఇది బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చబడింది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీవీ అసలు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ల్యాండ్ ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ ఇస్తే అప్పుడు కార్యాలయం కట్టారు అంటున్నారు. సో ల్యాండ్ ఎవరిచ్చారు, కార్యాలయం ఎవరు కట్టారు? మరి రేగా కాంతారావు తన పేరు మీద ఉందని కూడా ఎక్కడో చెప్పినట్లుగా తెలుస్తుంది. నిజమా, అది నిజమా కాదా, ఆయన చెప్పింది నిజమా కాదా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అలాగే అట్ ది సేమ్ టైం అసలు ఈ దాడి వెనక సూత్రధారులు ఎవరు, ఇప్పుడే ఎందుకు దాడి చేశారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. మరి 7వ తారీఖు ఏం జరగబోతుంది అనేటువంటి ప్రయత్నం కూడా ఏం జరగబోతుందనే విషయాలు కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మరొకసారి చూపిస్తాను. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా వచ్చారు, ఎలా అక్కడ అంతా ధ్వంసం చేశారు, అలాగే ఏం మాట్లాడుతున్నారు అనేది అన్ని వివరాలు నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా రావడాన్ని మనం చూస్తున్నాం. కొన్ని 100 మందికి పైగా ఉండొచ్చేమో సుమారుగా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. ఆ తర్వాత కార్యాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్న కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను బయటికి నెట్టేసి ఆ ధ్వంసం చేయడాన్ని కూడా మనం చూసాం. మొత్తం నిప్పు పెట్టడాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఏం మాట్లాడారు ఇలా అన్ని నేను ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. మరొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా జరిగింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. కాంగ్రెస్కి అక్కడ బీఆర్ఎస్ చైర్స్ కానీ, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి జెండాలు కానీ, ఆ బ్యానర్స్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం అదిగో లోపల చూస్తున్నాం ధ్వంసం చేస్తున్నారు. అందులో మహిళలు ఉన్నారు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, మహిళలు అందరూ ఉన్నారు అక్కడ. అంటే అందరూ అనుకొని వచ్చారు ఇక్కడికి, చాలా ఆవేశంతో వచ్చారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది మహిళలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అదిగో మనం పైన చూడొచ్చు, పైన కూడా ఒక మహిళ, ఒక పెద్ద వయసు ఉన్నటువంటి మహిళ పార్టీ జెండా పట్టుకొని ఎలా వేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలందరూ చేతులు పట్టుకొని గెలిచామంటూ అక్కడ అందరూ కూడా ఉండడం, ఇందిరమ్మ భవనం అని పేరు మార్చడం, తెలంగాణ భవన్ ఉండేటువంటి ఆ కార్యాలయానికి ఇందిరమ్మ భవనం అని పేరు మార్చడం, ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టీవీ అక్కడ నుంచి మీకు ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి విజువల్స్ని చూపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ పింక్ కలర్ అంతా పోయేలా అక్కడ ఎల్లో కలర్ వేస్తున్నారు మనం చూడొచ్చు. మొత్తం పూర్తిగా కార్యాలయానికి పచ్చ రంగు వేసేసి తర్వాత మళ్ళీ కొత్త కలర్స్ వేయబోతున్నారు. మనకు క్లియర్గా కనిపిస్తోంది. అదిగో మనం పూర్తిగా కాలిపోతున్నటువంటి ఆ ఫర్నిచర్ని అంతా మనం చూస్తున్నాం. కార్యకర్తలు సుమారుగా 100 మందికి పైగా అక్కడికి వచ్చారు. అయితే స్థానికులు కొంత భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక, ఎందుకు వచ్చారో తెలియక ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడం, ఈ ఆందోళన చేయడం, అందరూ కర్రలు ఆ జెండాలు పట్టుకొని ఉన్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు, ఎందుకు జరుగుతుందో తెలియక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు సమాచారం వెళ్ళింది, అక్కడ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి కాంగ్రెస్ కార్యకర్తలు దీనికి సంబంధించి ఏమంటున్నారో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏదైతే పిల్లారి సత్యనారాయణ గారు స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి దానం ఇచ్చారో అటువంటి స్థలంలో కాంగ్రెస్ పార్టీ
నుంచి ఆ ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండడం జరుగుతా ఉంది. అటువంటి కార్యాలయాన్ని బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన కాంగ్రెస్ లో గెలిచినటువంటి రేఖా కాంతారావు గారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ గవర్నమెంట్ అండతోటి ఆ కార్యాలయాన్ని మరి ఇంద్రమ్మ భవన్ కాస్త ఇంటి పన్ను కట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద 2020లో కమిషనర్ గారిని ఇంటి పన్ను కట్టించుకోమంటే కట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ ఏమంటే అంటే ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి స్వాధీనం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. మరి పద్ధతైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షించినటువంటి రోజు. ఎందుకంటే ఈ సీడ ఈ మచ్చ మన బీఆర్ఎస్ మీద ఉండటం వల్ల మనం తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గ్రామాలలో, పల్లెల్లో, తండాల్లో, గుడాల్లో మరి అటువంటి కార్యాలయాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం గుంజుకొని మనం అపప్రద మూట కట్టుకున్నాం. మరి 35,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఆ కార్యాలయాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉండటం న్యాయం అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రైట్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాజేంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రాజేంద్ర గారితో మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ వ్యూవర్స్కి నేను కొన్ని నంబర్స్ ఇవ్వబోతున్నాను స్క్రీన్ మీద. ఆర్టీవీతో మీరు మాట్లాడాలనుకుంటే, ఈ అంశం పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. స్క్రీన్ మీద నేను మరికొద్ది క్షణాల్లో మీకు కొన్ని నంబర్స్ని డిస్ప్లే చేయబోతున్నాను. ఆ నంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. రాజేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చూస్తున్నారు. సో బీఆర్ఎస్ నాయకులుగా మీ అభిప్రాయం ఏంటి? జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఎవరి తప్పు? అప్రజాస్వామికంగా అంటే ఇది ఏదైనా ఉండేదంటే కోర్టు నుండి కానీ ఇంకేదన్నా వాళ్ళకి ఏమైనా రైట్ ఉంది అనుకుంటే కోర్టు నుండి కానీ లేకపోతే పోలీసుల నుండి కానీ ప్రొటెక్షన్ తీసుకొని చేయాలి. పోలీసుల సాక్షిగా జరిగింది ఈ సంఘటన. దాదాపు 100 నుండి 150 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ నుండి ముందు నుండి వస్తుంటే కనీసం ఆపకుండా వాళ్ళు చూస్తుండగా ఆఫీస్ ఫర్నిచర్ దానం చేస్తాం దుర్మార్గం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా మా రాష్ట్ర కమిటీ మా జిల్లా కమిటీ కూర్చొని సీరియస్ గా దీని మీద మేము వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అంటే అది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయం. గతంలో రేఖా కాంతారావు పార్టీ మారిన సమయంలో ఆయన బీఆర్ఎస్ గా మార్చేశారు. మాకు ఎన్నో ఏళ్లుగా మా పార్టీ కింద ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడడానికి నేను ఇంతకుముందు మీరు చూపించాను. అవునండి. గత 6 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు? గత 6-7 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారండి? ఇవాళ ఏదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆక్రమించుకోవటం దుర్మార్గమైన చర్య కాదా ఇది? అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మేమేం చేయలేకపోయామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అది రేఖా కాంతారావు గారి స్వార్జితం అని చెప్పి ఎప్పుడో తెలియజేసిండ్రు. దానికి వాళ్ళు సంతృప్తి చెంది అప్పుడు ఊరుకున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నామని ఆ అహంకారంతో చేసిన చర్య అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయం పట్ల? ఈ విషయం పట్ల ఎక్కడికక్కడ ఆందోళన చేస్తారు మా క్యాడర్ మొత్తం. అవసరమైతే మనుగును ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఓకే, అంటే 7వ తారీఖు రేఖా కాంతారావు గారి ఆయన నాయకత్వంలో అక్కడ ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి కదా, మరి ఈ లోపు ఇది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు కొనసాగిస్తారా? ఇప్పుడు ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో మీరు కొనసాగించగలుగుతారా? పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కొనసాగిస్తామండి. మేము ముందిచ్చిన ప్రోగ్రామ్ అది ఖచ్చితంగా మేము చేస్తాం. దీని మీద కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాం. ఈ జూబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత దాని సంగతి ఏందో కూడా చూసుకుంటాం మేము. అంటే ఒక మాట, ఇప్పుడు మీరు చెప్తున్నారు అది రేఖా కాంతారావు గారి కష్టార్జితం, ఆయనకి సొంత స్థలం, సొంత కార్యాలయం అని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు 20 ఏళ్ల నుంచి మా పార్టీ కింద ఉంది కార్యాలయం, ఎవరో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆ భూమిని పార్టీకి ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అవునండి, అటువంటి ఏమన్నా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ కావాలి. లేకపోతే లోకల్ అఫీషియల్స్ తోటి కాంటాక్ట్ చేసి సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇట్లా ఒక కార్యాలయం మీద దాడి చేయడం దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తున్నామండి. ఓకే, అంటే ఇప్పుడే ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? మరి అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా రోజులైంది కదా. అధికారుల అండ చూసుకొని చేసిన చర్య ఇది. దేనికి ఖచ్చితంగా మేము బదులు తీసుకుంటామండి.
అంటే మీ పార్టీ నుంచి మరి ఏమైనా లీగల్గా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయా? కేసు ఏమైనా పెట్టబోతున్నారా దీనికి సంబంధించి? కేసు పెడతారు కదా లోకల్ లీడర్స్ అందరూ స్పందించి. మేము అందరం కూడా హైదరాబాద్ లో ఉన్నాం ఇప్పుడు. ఓకే. హైదరాబాద్ లో రేగా కాంతారావు గారు కానీ నేను కానీ మేమంతా హైదరాబాద్ లో ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు అందరం కలుసుకుంటాం ఇక్కడ హైదరాబాద్. కాంతారావు గారు హైదరాబాద్ లో ఉన్నారా? అవునండి. ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యారా సార్? అది ఇంకా నాకు కాంటాక్ట్ లకు రాలేదండి. ఓకే. మేము కూడా ట్రై చేస్తున్నాం, ఆయన కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మేము కూడా అవకాశం ఉంటే మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ రెస్పాండ్ అయినందుకు రాజేంద్ర గారు. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతాం. మేము లీగల్గా ఈ విషయంలో ఫైట్ చేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీదే ఆ కార్యాలయం అనుకుంటే, ఆ స్థలం కాంగ్రెస్ పార్టీదే అనుకుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఇలా వచ్చి దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కేసులు పెట్టబోతున్నామంటూ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలి, ఇలా భౌతిక దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదు. భౌతిక దాడులకు దిగడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఒకవేళ ఏదన్నా జరగకూడని నష్టం జరిగితే ఎవరు సమాధానం చెబుతారు? కొన్ని వందల మంది అక్కడికి వచ్చి దాడులు చేసి ఆ కార్యకర్తలకి కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఆ మంటలు ఏమన్నా పక్కేళ్లకు అంటుకున్నా లేకపోతే ఇంకేదన్నా జరగరాని నష్టం కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఇవాళ రేపు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అనేక సందర్భాల్లో అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి, అవి లాగేసే టైంలోనో లేదంటే ఆ మంటలు అంటుకున్న సమయంలోనో జరగరాని నష్టం ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ లెట్ దిస్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ లెట్ దిస్? ఇదంతా ఎవరు లీడ్ చేశారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నే. ఎవరు ఆధ్వర్యంలో జరిగింది ఇంత హింస అనేది కూడా ఖచ్చితంగా కీలకమైన ప్రశ్నే. అది కాంగ్రెస్దా బీఆర్ఎస్దా అనేది తేల్చుకోవాల్సిన విషయం పార్టీలు తేల్చుకోవాలి. ఖచ్చితంగా లీగల్గా వెళ్ళాలి. ఒకవేళ అవసరమైతే ఇదిగో మా కార్యాలయం ఇదని చెప్పి కాంగ్రెస్ కేసు వేయొచ్చు, దాని గురించి ఫైట్ చేయొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు చెప్తే ఏం చేస్తారు? ఎవరైనా ఖాళీ చేస్తారు. లేదంటే కాంతారావు గారికి సంబంధించిందని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో రెస్పాండ్ అవ్వడానికి ఇల్లందు నుంచి హరిప్రసాద్ మనతో కాల్లో సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్ చెప్పండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఇప్పుడు అది ఒకవేళ అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయి ఉంటే గత 6 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైనా ఇంతవరకు మీ మీడియా దృష్టికి కానీ లేదా సభ్య సమాజం దృష్టికి కానీ లేదా లీగల్ గా కోర్టుల దృష్టికి కానీ తీసుకొచ్చిన అంశం అయితే లేదు. రెండో అంశము, అది ఒకవేళ మన రేగా కాంతారావు గారు ఆఫీస్ అన్నట్టు కాదు అన్నట్టయితే ఈ 2 సంవత్సరాలు అవుతుంది కదా అండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎందుకు చేయలేదండి? అంటే ఉద్దేశపూర్వకంగా అక్కడ రేగా కాంతారావు గారు 7వ తారీఖు క్యాంప్ ఆఫీస్ లో ముట్టడి కార్యక్రమం తీసుకొచ్చిండు. ఎందుకండి? అది ప్రజా సంక్షేమం కోసం. రోడ్లు అధ్వానంగా, జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే దానికి నిరసనగా క్యాంపు కార్యాలయాల ముట్టడి పిలిపించిండు. దానికి వ్యతిరేకంగా ఆయన క్యాంపు కార్యాలయాన్ని దాడి చేయాలి, ఏదో ఒక విధంగా ఆయన పేరు బద్నాం చేయాలి, జిల్లా అధ్యక్షుడి పేరు అనేది కాదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మనకి రేగా కాంతారావు గారు అందుబాటులో ఉన్నారు, అందుకని నేను మీ కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. మరొకసారి నేను తప్పకుండా మాట్లాడతాను అవకాశం ఉంటే. కాంతారావు గారు మనతో ఉన్నారు. కాంతారావు గారు నమస్తే. నమస్తే అండి సార్. అక్కడ జరిగింది మేము చూస్తున్నాం, కొంత భయానకంగా ఉంది పరిస్థితి అంతా కూడా. అక్కడ మొత్తం ఫర్నిచర్ అంతా కాల్ చేసి ఆఫీస్ మీద దాడులు చేయడం, మీ దగ్గరికి వచ్చే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇప్పటికే. సో వాట్స్ యువర్ రియాక్షన్ అబౌట్ దట్? అవును, నేను మనుగురులో ఉన్నా. నేను మనుగురులో లేను. నేను అదే, మీరు హైదరాబాద్ లో ఉన్నారట కదా? హైదరాబాద్ లో ఉన్నాం. మా మెయిన్ క్యాడర్ అంతా కూడా మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయింది కదా, పరామర్శ కోసం అందరు ఈ రోజు మనుగురు వచ్చి హైదరాబాద్ వచ్చారు. మనుగురు నుండి. అవునవును. నేను 2 days ముందే నేను మెసేజ్ పెట్టిన. ప్రధానంగా ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషం ఏంటంటే, ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల నిధులు పక్కదోరి పడతా ఉన్నాయి. డిఎంఎఫ్టికి సంబంధించినటువంటి మైనింగ్ ఫండ్, ఎందుకంటే వందలాది ఇసుక క్వారీలలో అడ్డంగా దోసుకుంటా ఉన్నారు. అదేవిధంగా బొగ్గు బావులు నడుస్తూ ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్ కూడా ఉంది. కానీ తట్టెడు మట్టి పోసే పరిస్థితి లేదు రోడ్ల మీద, రహదారుల మీద. ఇప్పటివరకు అనేక మంది యాక్సిడెంట్ అయింది. మా స్థానిక ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా అనేక మంది కింద పడి చేతులు ఇరిగినాయి. ఒక ఆయనకి చనిపోయిండు, ఒక పిల్లగాడు చనిపోయిండు. ఇటువంటి పరిస్థితుల్లో మేము డిజిటల్ క్యాంపెయిన్ చేసిన ఒక 15 రోజుల నుండి దీనికి సమాధానం చెప్పాలి. జిల్లాకు ఎమ్మెల్యే ఇంటి ముందే గుంతలు ఉన్నాయా?
ఆ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ఆ రహదారి 12 కోట్లు శాంక్షన్ చేసినాం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే ఓకే. దాని ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయలేదు. దానికి సంబంధించి ఏమైనా కుక్లేన్తో వాడు డివైడర్ కట్టడానికి కొద్దిగా పెట్టిండు. ఆ గీతల్ని కూడా పూడ్చే పరిస్థితి లేదు. దాని మీద ఏమైందంటే బండ్లు స్కిడ్ అయిపోయి కింద పడి ఒక అతను చనిపోయిండు, 2-3 కింద పడ్డారు, మహిళలు కూడా కింద పడ్డారు. చాలా మందికి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ఉంది. జిల్లా మొత్తం మీద కూడా మేము ఆ గుంటల దగ్గరికి పోయి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం, సెల్ఫీలు తీసుకోవడం ఉన్నాం, మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రులు స్పందించాలి, ఎమ్మెల్యేలు నోరిప్పాలి. 100 కోట్ల రూపాయల నిధులు మన జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ ఫండ్ ఉంది, అవన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. 7వ తారీఖున అన్ని 5 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జిల్లా పార్టీ పిలుపునిచ్చింది. అవును అవును. దాంతో తట్టుకోలేనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇది పెద్ద ఎత్తున కుట్ర చేశారు. మీ అందరం లేనటువంటి సమయం చూసి పెద్ద ఎత్తున వాళ్ళంతా గుమిగూడి మా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు కావచ్చు, తర్వాత మా డ్రైవర్ కి సంబంధించిన 2 వీలర్ కూడా ఉండే దాన్ని కూడా తగలబెట్టిందని అంటా ఉన్నారు. ఈ తర్వాత మా కార్యకర్తల మీద దాడులు చేసిరు మొత్తం. ఇది దుర్మార్గం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రశ్నించేటువంటి హక్కు ఉంది మాకు. ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సరే మేము తప్పు చేసినా రైట్ చేసినా అనేది ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు. కానీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అధికార పక్షం మరి ఇట్లా దాడులకు తెగబడితే మరి దీన్ని ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఇసుకకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈ మధ్య కాలంలో మా TBGKS కు సంబంధించినటువంటి ఒక కార్యకర్త నాగేశ్వరరావు అని ఉంటాడు. వాడు కూడా అంతే సేమ్ లారీలను అడ్డంగా పెట్టింది. కనీసం నడిచిపోవడానికి కూడా రహదారి లేదు అని చెప్పేసి నేను వ్యవసాయ భూమికి పోదామంటే కనీసం రహదారి లేదు అని చెప్పేసి ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు మా దగ్గర ఉన్నటువంటి స్థానిక సిఐ పిలిపించి తన ఆఫీసు ముందే మరి ఆ ఇసుక కాంట్రాక్టర్ దాడి చేయడం జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది, ఎంత దిగజారిపోతా ఉంది. 7వ తారీఖు చేయబోయే ఆందోళన గురించి ఇప్పుడు దానికోసం వీళ్ళు ఇలా చేశారు అంటున్నారు. బట్ కాంగ్రెస్ కార్యకర్తలేమో ఇది మా కార్యాలయం, ఎప్పుడో 20 ఏళ్ళుగా దగ్గరగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ కిందే ఉంది. మీరు పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు, అందుకే మేము మళ్ళీ మా కాంగ్రెస్ కార్యాలయంగా మేము మార్చుకుంటున్నాం అని చెప్పి. అంటే ఒకటి చెప్తా ఉండండి మీకు, ఇప్పుడు అది నాకు సంబంధించినటువంటి ఇల్లు అది. నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, లీగల్ గా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు మేము రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్పీ ఏదైతే ఉందో, సిఎల్పీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేసినాం. దానికి స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చిండు. మేము లీగల్ గానే మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులమైనా తప్ప ఎక్కడ కూడా ఇది కాలేదు. దానికి సంబంధించి అదొక భాగం అది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇప్పుడు అంటే వారి దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కానీ, కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేకుండా ఏది లేకుండా మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడతా, ప్రెస్ మీట్ లో నేను అన్ని కూడా అక్కడ ప్రెస్ ముందు పెడతా. నేను దాని గతంలోనే దాడి చేస్తామంటే మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే కాంతారావు గారు ఒక్క మాట, ఇప్పుడు ఆ స్థలం కానీ ఆ బిల్డింగ్ కానీ మీ పేరు మీద ఉందా? అవును. ఓకే. అంటే మీ స్థలమే హరికిస్తా అని చెప్పేసి మా రిలేషన్ ఉంటాడు, మా అన్న కొడుకుంటాడు, వాని పేరు మీద అది ఉంది. అది తర్వాత నేను ఆ మధ్య కాలంలో వాడు నా దగ్గర ఇంతకుముందు పని చేస్తా ఉంటే, పిఏగా పని చేస్తా ఉంటే నా దగ్గర నుండి వెళ్ళిపోయే ముందు ఆ డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా నా పేరు మీద రాయించుకోవడం జరిగింది. అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే ఏజెన్సీ మున్సిపాలిటీ కావడంతో డాక్యుమెంట్స్ ఇమీడియట్ గా మార్చడానికి అవకాశం లేదు కాబట్టి అది పెండింగ్ ఉంది, అంతే తప్ప వేరేది ఏమి లేదు. అది నా పేరు మీద పేపర్ రెడీ ఉంది. నేను పోగానే నేను ప్రెస్ మీట్ పెడతా, ప్రెస్ మీట్ లో అందరి ముందు నా డాక్యుమెంట్స్ చూపెడతా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఇంకా ఎవరైనా కానీ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొచ్చి ప్రెస్ ముందు కానీ, లేకపోతే పోలీసుల ముందు కానీ, లేకపోతే రెవెన్యూ అధికారుల ముందు కానీ ఎక్కడైనా కానీ దాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే అంటే ఏ ఇయర్ లో జరిగింది సార్ ఈ ట్రాన్సాక్షన్ మీ పేరు మీదకి మార్చడం కానీ ఇవంతా కూడా? అది 2018 మొన్న ఎప్పుడు 2023 తర్వాత, 23 తర్వాత ఎన్నికల తర్వాత. ఓకే. ఎన్నికల కంటే ముందు అది ఎప్పుడు 2009లో వచ్చినప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసినది. ఎప్పుడు 2009లో? 2009లో నేను కన్స్ట్రక్షన్ చేసినది. మీరు కన్స్ట్రక్షన్ చేశారు అది?
నేను కన్స్ట్రక్షన్ చేయించినది. ఓకే, అంటే మీ అన్న కొడుకు ల్యాండ్ అది, అందులో మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అంతే 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 అంతే. అప్పటి నుంచి పార్టీ కోసం వాడారు ఆ బిల్డింగ్, అంతే కదా? అంతే, ఆ పార్టీ కోసం వాడినాం అంతే. కాగితం లేకుండా ఏది లేకుండా నేను ఎట్లా పోతా అండి దాంట్లోకి? ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, నేను చదువుకున్నటువంటి వ్యక్తినే కదా. అదేలేండి. అడ్డుగోలుగా నేను ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏది లేకుండా అవసరం అయితే నేను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాను. నేను వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ చూపెడితే నేను వదిలిపెట్టి బయటికి పోతా. మా పార్టీకి కూడా కావాల్సినంత ఫండ్ ఉంది. అవసరమైతే మేము కొత్త బిల్డింగ్ కట్టుకునేటువంటి సమర్థత ఉంది. మా నాయకత్వాన్ని ఒప్పించగలుగుతాను నేను. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏంది? భౌతిక దాడులు చేస్తే మేమేదో భయపడతాం, మళ్ళీ ప్రశ్నించడం ఆగిపోద్ది అనుకోవటం అని వారి మూర్ఖత్వం అది. ఓకే, అంటే కాంతారావు గారు 2 విషయాలు. ఇప్పుడే ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు ఈ దాడి? అలాగే మరి దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఇప్పటి నుండి కాదు, అది నేను 2009లో 2018 తర్వాత నేను పార్టీ మారిన తర్వాత పెద్ద ఎత్తున ఈనాడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దాడి చేయడానికి వచ్చిర్రు ఖమ్మం నుండి. ఓకే, ఆఫీస్ మీద దాడి చేయడానికి వస్తే ఆ రోజు పెద్ద ఎత్తున మా కార్యకర్తలు కూడా దాన్ని తిప్పికొట్టడం జరిగింది. దాంతో పోలీసులు ఆ రోజు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పేసి 144 సెక్షన్ పెట్టడంతో పట్టి గారు అక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. 2019 సార్ ఇది? 2019 తర్వాత, మన ఎలక్షన్ తర్వాత, ఆఫ్టర్ ఎలక్షన్ నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి విలీనమైన తర్వాత, సిఎల్పీని ఏదైతే మేము విలీనం చేసినామో, విలీనం చేసిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ ఇది. ఆనాటి నుండి నా మీద దాడి చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇక చివరికి ఏమైందంటే ఇవాళ నేను క్యాంప్ ఆఫీసు ముట్టడి, డిఎంఎఫ్టీ నిధులకి మంత్రులు స్పందించాలి, ఈ 100,000 కోట్ల రూపాయలు ఎటుపోతా ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి సారథ్యంలో ఆనాడు పెద్ద ఎత్తున జిల్లాకు ఉపయోగించి అభివృద్ధికి ఉపయోగించినాం మేము. కాబట్టి ఈ నిధులన్నీ ఎడిపోతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఐటీసీ కానీ, లేకపోతే సింగరేణి కానీ, బీటీపీఎస్ కానీ, నవభారత్ కానీ, కేటీపీఎస్ కానీ అనేక కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. మా నీళ్లు వాడుతా ఉన్నారు, మా భూములు తీసుకున్నారు, మా జీవితాలని మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి. అయినా కానీ మేము ఒప్పుకున్నాం, ఎందుకంటే మన ప్రాంతానికి అభివృద్ధి కూడా జరుగుద్ది కదా అని చెప్పేసి మేము ఆశించినాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిధులన్నీ కూడా ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నించడంతో తట్టుకోలేక ఇవాళ ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి ఆశన పెద్ద కుట్ర జరిగింది అంతే తప్ప. ఎందుకంటే ఇది నా పార్టీ ఆఫీస్ మీద కాదు, అది నా సొంత ఇల్లు. అది ఇప్పుడు నా దానిపైన కూడా నేను ఇంతకు ముందు దాని మీదనే ఉండేవాడిని, దాని మీదనే నా రూమ్ ఉంది. దాంట్లో ప్రస్తుతానికి ఇప్పుడు మా పిఏ ఉంటా ఉన్నాడు అక్కడ. మా పిఏకి ఉంచి నేను బయట కరగూడెంలో నివాసం ఉంటా ఉన్నా. అది నా పైన జరిగినటువంటి దాడిగా నేను అనుకుంటా ఉన్నా నేను. ఎందుకంటే చట్టపరంగా ఏం చేయాలనో, లీగల్ గా ఏం చేయాలనో తప్పకుండా మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. కాంతారావు గారు, దీని వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఈ దాడి వెనక ఎవరైనా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి వచ్చిరండి, పెద్ద ఎత్తున పొద్దున్నే క్యాంప్ ఆఫీసులో జమ చేసిర్రు అందరినీ. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాయకత్వం వహించి మరి దీనికి పెద్ద నాయకులు ఎవరున్నారని తేలాలి ఇప్పుడు. ఎందుకంటే ఫోన్లు ఎవరెవరితో ఎవరు మాట్లాడారు అనేది భవిష్యత్తులో తేలుతుంది. వాటితో వదిలిపెట్టాం కదా, రేపు భవిష్యత్తు మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. దీని మీద చర్యలు చట్టపరంగా ఇప్పటి నుండి చట్టపరంగా మేము ఏం చేయాలో అన్ని చేస్తాం మేము. ఎందుకంటే ఆ రోజు మా టీబీజీ కేసు కార్యకర్తను కొట్టితే మేము డిఎస్పీ కంప్లైంట్ చేసినాం, ఎస్పీ కంప్లైంట్ చేసినాం సిఐ మీద. సిఐ ఆఫీసులో, ఎందుకంటే మరి ఆఫీసులో తన కుర్చీ ముందు ఒక కాంట్రాక్టర్, ఇసుక కాంట్రాక్టరు సామాన్యుని మీద దాడి చేసిండంటే ఆయనకి ఈ సిఐ ఎంత సపోర్ట్ చేస్తా ఉన్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి, సమాజం గమనించాలని చెప్పేసి చేస్తా ఉన్నా. అదే సిఐ ఈ రోజు వచ్చి దాడి చేస్తా ఉంటే కూడా ముందస్తుగా తెలిసి కూడా కనీసం దాని మీద చర్యలు తీసుకోకుండా దగ్గర నుంచి చేపించిండని చెప్పేసి మేము కోరుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాంతారావు గారు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం, ఖచ్చితంగా ఈ విషయాన్ని వదిలిపెట్టాం, మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. పోలీసులు కూడా, స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఇంత దాడి జరుగుతుంటే, వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంటే వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలకి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠ నెలకొంది. 7వ తారీఖు మరి కాంతారావు గారి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ ఉండబోతుంది, పెద్ద నిరసన కార్యక్రమం ఉండబోతుంది. నియోజకవర్గ నిధులు ఏమైపోయాయి అనే ప్రశ్నతో ఈ నేపథ్యం ఇప్పుడు ఇది జరగడంతో మరి ఉద్రిక్త పరిస్థితులు ఉండబోతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మూడ్ కనిపిస్తుంది. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇవన్నీ జరగడం అనేది రెచ్చగొట్టే ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏమో లేదు, ఇది మా కార్యాలయం, మేము తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. కాంతారావు గారు క్లియర్గా చెప్తున్నారు, కాంతారావు గారి అన్న కొడుకు హరికృష్ణ పేరు మీద ఆ స్థలం ఉండేదని, ఆ స్థలాన్ని పార్టీకి ఆయన ఇస్తే ఆ ప్లేస్లో కాంతారావు గారే బిల్డింగ్ కట్టారని, అంటే అతని ప్లేస్లో, హరికృష్ణ ప్లేస్లో కాంతారావు గారు అక్కడ బిల్డింగ్ కట్టి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించారని,
అది మళ్ళీ తిరిగి 2023 సమయంలో సుమారుగా తిరిగి తన పేరు మీదకి హరికృష్ణ తనకి అమ్మేశాడని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొంచెం డీప్గా ఈ విషయానికి సంబంధించి ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీన్వైల్ మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అనేది కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఏం జరగబోతుంది? ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఏ రెస్పాన్స్ లేదు. మరి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు, దీనికి సంబంధించి ఏం చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు మరొకసారి క్లియర్గా చూపిస్తాను. బయట సామాన్లు మొత్తం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.